మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం దెయ్యాలు, భూతాలు, రాక్షసులు ఇలాంటి కథలు చెప్పుకుంటూ ఉంటాం. అవును, ఏదైనా ఒక దెయ్యం కథ చెప్పండి అండి. హెల్ప్ చేసే దయ్యం చెప్పనా? ఓకే, అలాంటివి ఉంటాయి. మంచి దయ్యం, వింత దయ్యం కదా. ఒక ఊళ్ళోనట రంగమ్మ రంగయ్య అని భార్యాభర్త ఉండేవాళ్ళు. చిన్నవాళ్లే, ఏదో చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అయితే సొంత ఇల్లు లేదు వాళ్ళకి, ఏదో కష్టపడేవాళ్ళు. సొంత ఇల్లుగా వచ్చాక పిల్లలు కలిగితే బాగుంటుంది, పిల్లలు కలిగే నాటికి ఇల్లు కొనుక్కోవటమో కట్టుకోవటమో చేయాలని అట్లా ఆలోచించేవాళ్ళు. మెల్లిగా రూపాయి 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 కూడబెట్టి, పిల్లలు లేకపోతే ఖర్చు ఉండదు చూడు, ఆ రోజైనా ఈ రోజైనాను ఎప్పుడు అంతే. అవును. అయితే వీళ్ళు రూపాయి రూపాయి జోడిచ్చారు. అటట మెల్లిగా కొంచెం డబ్బు కూడిన తర్వాత వాళ్ళ ఊర్లో కొద్దిగా ఊరికి పెడగా కొంచెం ఊరికొస అనుకో ఒక పాడుపడిన ఇల్లు ఒకటి అమ్మకానికి ఉండేది. ఏముందిలే, మనం వెళ్ళి ఉండి 2 గొడ్లు పెట్టుకుని 4 ఒక కోళ్ళు కొకరాయలు పెంచుకుంటే మేకలు 2 మేకలు 2 కోళ్ళు 2 గొడ్లు సందడి వచ్చేస్తుంది. ఇట ఆలోచించి ఏం చేశారు, పాడుపడిపోయిన ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కొని చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఇల్లు చక్కగా బాగు చేసుకున్నారు. కాపురానికి చేరారు. ఇంట్లోకి చేరితే ఈ రంగమ్మ కనిపిస్తుండేది ఏమిటో కొన్ని పనులు తను సగం చేస్తే అయిపోతున్నాయని అనుకునేది. నేను సగమే చేశా, అక్కడ పెట్టా అని. ఒకసారి ఆవిడ బాగా అబ్జర్వేషన్కి వచ్చింది ఏంటంటే, ఒకనాడు ఏం చేసింది, గొడ్లను పెట్టుకున్నారుగా, 4 గేదెలు చేరినాయి, 4 మేకలు ఉన్నాయి, కోళ్ళు కూడా తిరుగుతున్నాయి అటు ఇటు. ఈ గేదెలు ఉండేసరికల్లా వెన్న వస్తుంది. అవును, పాలు కాచి ఏదో ఒక తేరుపాలు మనం కాచుకున్నా, పాలు బయటకు అమ్ముకున్నా అవును వెన్న వస్తుందిగా. ఈ మజ్జిగ చేసింది చేయటానికి ఏం చేసింది, మీగడంతా తీసి దుత్తలు వేసుకుని చిలికింది. చిలుకుతుంటే ఎవరో కేకేశారు. మజ్జిగ మీగడలో కవ్వం పెట్టడం జ్ఞాపకం ఉంది, చిలుకుతూ ఉండగానే పిలిచారని కూడా గుర్తుంది. ఈ లోపల ఎవరో కేకేశారు. వాకిట్లో ఏదో తగాదా అవుతుందో ఏదో చూద్దామని మజ్జిగ గిన్నెను మీగడ దుత్తాను కవ్వము వదిలిపెట్టి రంగమ్మ లేచి బయటికి వెళ్ళింది. చాలాసేపటికి లోపలికి వచ్చింది. ఏం చేస్తోందో మర్చిపోయింది. మామూలుగా మనం కూడా చేతిలో పని వదిలిపెడితే ఏం చేస్తామని ఆలోచిస్తామా, కాస్త అటు ఇటు చూస్తే ఏం కనపడింది, మజ్జిగ కుండకేమో మూత పెట్టుంది, వెన్నకేమో వెన్న కోసం చిన్న దుత్త ఒకటి పెట్టుకుంది. మజ్జిగది ఇట్ట ఉంటుంది, కాస్త కుండగా ఉంది, పక్కన ఇంత దుత్త లాంటిది ఒకటి ఉంది, కొద్దిగా పొట్టిది. వెన్న అందులో పెట్టుంది. నేనేం చేశాను, వెన్న తీసానా, చేతులు చూసుకుంటే జిడ్డుగా లేవు. వెన్న తీస్తే చేతులు జిడ్డవా? ఊళ్ళల్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పట్లాగా మన ఓసీడీలు అప్పుడు ఉండేవి కాదుగా. వెన్న తీసి ఆ గిన్నెలో వేసాక ఓ మాట అట ఇట్ట కడిగేసుకుని కాస్త నీళ్ళు పోసి కడుక్కుని కొద్దిగా ఈ వెన్నని మోచేతులకో పిక్కలకో పాదాలకో రాసుకునేవాళ్ళు, లేకపోతే నెత్తికో చేసేవాళ్ళు. అట్లా చేయి చూస్తే జిడ్డు లేదు, వెన్న తీస్తే జిడ్డు ఉండదు, వేళ సందునైనా జిడ్డు ఉండాలిగా. జిడ్డు లేదు, నేనే తీసానా, నేను వెన్న తీయలేదే. కవ్వంతో చిలికిన జ్ఞాపకం ఉంది, కానీ వెన్న ఎక్కడ తీస్తుందో మజ్జిగ చిందులు ఉన్నాయి, చుట్టూతా ఉంటాయి. వెన్న తీసే చోట వాసన కూడా వేరేగా ఉంటుంది కదా, అది ఉంది. కానీ వెన్న తీసిన జ్ఞాపకం లేదు, చేతులు జిడ్డు లేవు, వెన్న మాత్రం దుత్తలో పెట్టింది. సాయంత్రం మొగుడు రాగానే చెప్పింది, ఏమయ్యా నేను వెన్న తీయలేదు, నేను వచ్చేసరికి తీసి పెట్టిందంటే పక్క నవ్వాడు మొగుడు. ఇంకా నయ్యం, ఎవరో తీసి పెట్టారన్నావు కాదు, మతిమరుపు దానివి అవుతున్నావు, ఇట్లాంటి మాటలు మాట్లాడబాక, ఎవరైనా వింటే ఏమనుకుంటారు, ఇంకా నయం లే, తీసేసి ఉంటావు నువ్వు, అసలు ఆ చేత్తో ఆ పని చేస్తావు, నీ సంగతి నాకు తెలీదు. ఆవిడ అమ్మాయి ఏ చేత్తో ఆ పని చేసేసే రకం. నేను లేచెళ్ళానయ్యా అంటే ఆ మొగుడు పన్నివ్వాల, ఆ రంగయ్య ఊరుకుంది. కానీ అనిపించేది ఏదైనా తను విడిచిపెట్టిన పని మాత్రం అది పూర్తవుతోంది. వెన్నది స్పష్టంగా తెలిసింది, మిగిలినవి అంత అస్పష్టంగా ఉండేవి, తెలిసేవి కాదు, కానీ అనిపించేది. కొన్నాళ్ళకి అమ్మాయి గర్భవతి అయింది. గర్భవతి అయితే ఏదో అటా ఇటగా పనులు చేసుకునేది. సరిగ్గా తను చెయ్యలేని ప్రతి పని పూర్తవుతున్నట్టుగా బాగా తెలుస్తూ ఉండేది. సహాయం ఎవరు లేరు, కానీ పని పూర్తవుతుంది. దూడను వదిలేస్తే ఎవరో కట్టేసినట్టు, కోళ్ళకి గింజలు చల్లినట్టు, కోళ్ళని బుట్ట కింద పెట్టినట్టు. నేనే పెట్టానా ఏమో గుర్తులేదు. పైగా ఈ గర్భాలసత్వం కడుపుతూ ఉంటే పెద్ద నెలలు వచ్చాక ఏం చేశామో ఏం చేయలేదో మర్చిపోతారు. ఇక్కడ 36 పనులు ఉన్నాయి, పల్లెటూరు పనులు కదా, మనకు మళ్ళీ 2 ప్లాన్డ్ పనులు కావు. దాంతో అనిపిస్తూనే ఉండేది, బెదురుగా ఉండేది. సరే పూరిటికి ఎవరైనా సాయం కావాలని రోజు అన్నా భర్త ఒప్పుకునేవాడు కాదు. సాయం కావాలి మనిషి, ఎవరు కావాలంటే వీళ్ళకి ఈ ఊరికి
2 ఊళ్ళ అవతల వాళ్ళ అమ్మ ఉండేది. అమ్మకి ఉత్తరం రాయించి ఇచ్చారు, పురుటికి సహాయం రమ్మని. వస్తుంది వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని చూశారు. ఇక రేపు నిప్పులు వస్తాయనగా ముందు రోజు సాయంత్రం వాళ్ళ అమ్మ వచ్చింది, వెంకమ్మ అమ్మ వచ్చింది. బాగానే ఉంది. తెల్లవారేసరికి పురుటి నిప్పులు వచ్చాయి, పిల్లవాడు పుట్టాడు. మరి అమ్మాయి ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టి వచ్చానే, మళ్ళా వస్తాను, పురుడు వచ్చేసింది కాబట్టి పిల్లవాడిని నువ్వు కాస్త చూసుకోగలుగుతావు, మీ ఆయన సహాయం చేస్తాడులే అని వెంకమ్మ వెళ్ళిపోయింది. పురుటాలను సర్దింది, చంటి పిల్లాన్ని సర్దేసింది, కావలసినవన్నీ పెట్టింది, ఈ కారాలు అవి ఏవో కొట్టింది, తింటారు కదా కొంచెం కాస్త ఒంటిపళ్ళు అవి. వెళ్ళింది. వెళ్ళిన వెంకమ్మ మర్నాడు మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆశ్చర్యపోయారు. అదేమిటమ్మా మళ్ళీ వచ్చావు అని అడిగింది. ఈవిడ లోపలికి వస్తూనే ఈ అమ్మాయి అడుగుతుంటేనే, అమ్మాయి ఏమనుకోకే, పురిటికి రమ్మన్నారు కానీ రాలేపోయాను, బాగా కాయిలా పడ్డా, కిందటి నెల 2 రోజుల నుంచి కొంచెం లేవగలుగుతున్నా, ఎటాగు లేచా కదా, ఎవరిదో మన ఊరు వాళ్ళ బండి ఇటు వస్తుంటే ఆ బండి ఎక్కి ఇదిగో వీధి మొగదల్లోనే దిగాను, నడిచి రాగలిగే సత్తా లేకపోయింది, ఏమనుకోబాక అంటోంది తల్లి. నిన్నే కదా వెళ్ళావు, ఇవాళ ఎందుకు వచ్చావు అని అడుగుతోంది కూతురు. ఈ అల్లుడికి అర్థం కాల ఆవిడ ఏం చెప్తుంది. ఏమిటండి అన్నాడు. అనేసరికి ఏమిటత్తా చెప్పావు అంటే, కాయిలా పడ్డాను నాయన, రాలేపోయాను, ఏమీ అనుకోబాకండి అని ఆవిడ కథ అంతా చదివి, ఏడి పిల్లాడేడి, పురుడొచ్చేసిందిగా, పిల్లాడేడి, వచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ ఊళ్ళోకి. పిల్లాడి చూసేసరికల్లా వీళ్ళు నిర్ఘాంతపోయారు. ఇన్ని రోజులు ఎవరొచ్చినట్టు. సరే పిల్లాడిని ఎత్తుకున్నారు, ఎత్తుకుంది, మళ్ళా తీసుకెళ్ళి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. అమ్మ కూతురు గుమ్మంలో నిలబడ్డారు. గుమ్మంలో నిలబడితే, అది కాదమ్మా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, 4 రోజులు నువ్వు మాతోటే ఉన్నావు, అదిగో రోట్లో పాచడి నూరేవు, ఈ రోట్లో పొడి చేసావు, వేపావు అని చెప్పింది అని కథ అంతా చెప్తోంది. ఇంతలో పిల్లాడికి ఉమ్మన్నాడు. తల్లి కూతురు గుమ్మం బయటే ఉన్నారు, ఉన్నట్టుండి ఉయ్యాలు ఒకట మొదలుపెట్టింది. ఓహో, ఉయ్యాలు ఊగుతోంది. ఊగుతుంటే పిల్లాడు ఏడు పండసాడు, తల్లి కూతురు బిగుసిపోయారు. మనం ఇక్కడ ఉండగా ఉయ్యాలు ఎట్టా ఊగింది, పిల్లాడు ఏడవగానే ఉయ్యాలు ఊగిందంటే పిల్లాడి పక్కనే ఎవరో ఉన్నట్టు కాదు, అంతే. హారెత్తిపోయింది. ఒక్కంగలో వెంకమ్మ రంగమ్మ ఇద్దరు ఉయ్యాల దగ్గరికి పడ్డారు. పిల్లాడిని ఎత్తుకుని అమ్మో అని బయటకు వచ్చేశారు. నిద్రపోతున్నాడు పిల్లాడు. ఒకసారి నిద్రలో కదిలికెవ్వమన్నాడు, ఉయ్యాలు ఊపేసరికి నిద్ర పట్టేసింది బడికి. ఇద్దరు గజగజ వణుకుతూ పంచలో నుంచునున్నారు. ఈ కథ అంతా వినేసరికి మరి వెంకమ్మ గారు భర్త అయితే నమ్మేవాడు కాదు, ఇప్పటికి చాలాసార్లు జరిగింది. అవునవును, చాలాసార్లు అయింది. ఆ అమ్మాయి చెప్పినా రంగమ్మ చెప్పినా అతను నమ్మల. ఇప్పుడు అత్తగారు మొన్న నిన్న వెళ్ళి ఇవాళ రావడం, నేను ఇవాళే వస్తున్నానంటాం, ఇక నమ్మాల్సి వచ్చింది. పైగా అతను గుమ్మాలకి ఎదురుగుండా నుంచునుండగానే చూశాడు ఉయ్యాలు ఊగటం. సరే ఎవరినైనా భూత వైద్యుడిని తెస్తానంటే తల్లి పిల్ల ఇంకా లోపలికి వెళ్ళాల, పిల్లాన్ని ఎత్తుకుని వాకిటోనే నుంచునున్నారు. భూత వైద్యుడిని పిలిచారు. ఆయన లోపలికి వచ్చి చూశాడు ఇల్లంతా. పాత ఇల్లు కదా, ఇక్కడ ఆశ్రయించుకుని ఉంది, ఏం జరిగిందో చెప్పండి అన్నాడు. ఈ రంగమ్మ లిస్ట్ అంతా చెప్పింది. వాళ్ళు ఆ పని చేస్తుంటే ఆ పని అయిపోయింది, ఈ పని మానితే ఈ పని అయిపోయింది అనగానే భూత వైద్యుడు అన్నాడు, ఇదేదో సహాయకారి దయ్యం, ఓహో భయపడద్దు, మీకు ఏమీ అవ్వదు, గాలి చేస్తే ఇది మీకు ఇబ్బంది లేదు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లా, పురుట్లో సహాయం చేసింది తల్లిలాగా అంటే ఏమనుకోవాలి, కాబట్టి మీరు కంగారు పడకుండా ఉండండి అన్నాడు. కానీ రోజు రోజు ఇక్కడ దయ్యం ఉంది అన్న ఊహతోటి భయం, అక్కడ ఉండలేక ఆ రంగమ్మ రోజు ఏడ్చేది, భయపడేది, నిద్రలో ఉలిక్కిపడేది, అమ్మో నా పిల్లాడో అని పిల్లాన్ని కావలించుకునేది. 10 రోజులు గడిచేసరికల్లా అతనికి ఇక విసుగు పుట్టింది. ఏం కావాలి చెప్పు, నువ్వు ఎందుకు ఇట్లా ఏడ్చి గోల్ చేస్తున్నావంటే, నేను ఇంట్లో ఉండను, పిల్లవాడి పెంపకం ఎంత కష్టం, సొంత ఇల్లు అయితే అయింది, నా వల్ల కాదు బావా ఇక్కడ ఉండటం అనగానే భర్త అన్నాడు, సరే అవతల వీధిలో ఏదో ఇల్లు ఖాళీ అయింది తెలిసిన వాళ్ళది, అది వాళ్ళు అమ్ముతామంటున్నారు, ఈ గేదెలు గొడ్లు వల్ల 10 రూపాయలు కూడినాయి. ఇక్కడ వాళ్ళకి తెలిసి వచ్చింది, మొక్కల్లో నీళ్లు పోయటం కూడా అశ్రద్ధ జరగల. ఓహో, అరటి చెట్లు వాళ్ళు వచ్చినప్పుడు పెట్టిన అరటి చెట్లు తలా ఒక గేలా వేసి 10 చెట్లు అయినాయి, అంతా డబ్బే. కోళ్ళు పిల్లల్ని పెట్టినాయి, శుభ్రంగా గుడ్లు పొదిగి బోళ్ళు పిల్లలు, కోడమ్మకం జరుగుతోంది, మేకల పిల్లలు పెట్టినాయి, ఆ గేదెలకి దోళ్లు పుట్టినాయి, పాలు విస్తారంగా ఇస్తున్నాయి, ఏమై గడ్డి ఎగిపోయినా గడ్డి పడిపోతుంది, జీవితం బాగుంది. కానీ దయ్యం ప్రజెన్స్ వీళ్ళకి భయంగా ఉంది. ఇల్లు మారిపోయారు. ఇల్లు మారిపోతే సరే వెళ్ళి ఆ ఇంట్లో పాలు పొంగించుకున్నారు. సాయంకాలం అన్నం వండు తిని పడుకుని నిద్రపోయి తెల్లవారు లేచేసరికి పాత ఇంట్లో తాము వదిలిపెట్టిన పెద్ద రోలు
పొత్రము వచ్చి ఇక్కడ పెట్టుబడి ఉన్నాయి. ఓహో. పడింది వచ్చింది మన వెనకాల. ఎంత బాధేసిందంటే ఇంత రోలు నేను ఎత్తుకురాలేక వదిలిపెట్టేస్తే నాకు రోజు రోలు కావాలని తెలిసింది కదా, దానికి తల్లికి తెలుసుకున్నట్టు ఆ, వచ్చి తీసుకొచ్చి పెట్టిందే. సరే గట్టిగా బాగా ఏడ్చింది భర్త దగ్గర. ఉమ్. మన ఇంటికే వెళ్ళిపోదాం, నేను ఈ పని చేసి ఉండకూడదు, ఇంత సహాయకారిగా ఉన్నదాన్ని చూసి నేను భయపడటం ఏమిటి, పద వెళ్ళిపోదామని మళ్ళీ రోలు ఎత్తించుకుని తీసుకుపోయారు అక్కడికి. పాత ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ఎప్పుడూ ఆ దయ్యం వాళ్ళకి ఏ సహాయమూ చేయలే, ఇంకా రాలా, వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఓహో. ఆ రోలు వాళ్ళకి ఇచ్చేసి ఆ, ఇక మళ్ళీ కనిపించలేదు. ఎప్పుడు రంగమ్మ గుర్తు చేసుకుంటూ ఉండేది, ఇలాంటప్పుడు అదేదో ఉంటే బాగుండేది అని. అదే కంచికి మనం ఇంటికి బాగుంది రమ్మగారు, కదా. చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే చేయ.